వెల్కమ్ టు గుంటకల్ టౌన్. సో మీకు రైల్వే స్టేషన్ చూపిస్తాను ఒకసారి ఎట్లుంటుందో. You daddy what? Shame, shame, puppy, shame. My daddy, you daddy what? Shame, shame, puppy, shame. Please take. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఈ చింటగాళ్ళు ఒకరు ఆయనకి పడి వస్తున్నారు. ఫైనల్లీ వి రీచ్డ్ ద కసాపురం హనుమాన్ టెంపుల్, ఫేమస్. మూడు లడ్డు అండ్ ఒక సింధూరము అండ్ కలకండ అయితే తీసుకున్నాను. సో మన లగేజ్ అయితే ఇక్కడ పెట్టేశాను, మన హెల్మెట్. నేను అనుకున్నట్లే అయింది గైస్. లోపల మనకు పర్మిషన్ అయితే ఇవ్వలేదు వీడియో షూట్ చేయడానికి. బాగుంది హెల్మెట్. అది ఢిల్లీ ఆంటీ, ఢిల్లీ నుంచి వచ్చింది. అది ఇక్కడ ఎక్కడ దొరకవు, ఆన్లైన్లో కూడా దొరకవు. అది ఢిల్లీ పోయి తెచ్చుకోవాల్సిందే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోహన్ విశాల్. సో ప్రజెంట్ వచ్చేసి నేను చిప్పగిరి దగ్గర ఉన్నాను. సో నిన్న మనం వచ్చేసి నంద్యాల టు గుంటకల్కి రైడ్ అయితే వేసాము. ఆ వీడియో వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను గైస్, వెళ్ళి చూడండి. సో ఇంకా టుడే వచ్చేసి మనం హనుమాన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నామని. సో ఈ వీడియో వచ్చేసి మనకు హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళి ఇంకా అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ వెంటనే నంద్యాలకి అయితే రిటర్న్ అయిపోవాలి. సో వెనక చూస్తున్నారు కదా మన బైక్ అండ్ బండి హెల్మెట్, ఇంకా మనం దారిలో వెళ్ళేటప్పుడు బండి హెల్మెట్ రియాక్షన్స్ అన్ని క్యాప్చర్ చేసుకుని అయితే వెళ్దాం గైస్. మస్తు క్రేజ్ ఉంటుంది వీడియో అందరూ ఎండ్ వరకు అయితే చూడండి. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. ఇంకా అంతే. సో ఇంకా మనం వెంటనే ఇక్కడ నుంచి ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇంకా గుంటకల్కి వెళ్ళి గుంటకల్ నుంచి మళ్ళీ మనం కసాపురంకి అయితే వెళ్ళాలి. గుంటకల్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకు ఒక 17 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది మ్యాప్లో. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా హనుమాన్ టెంపుల్ కూడా దర్శనం చేసుకొని ఇంకా వెంటనే మధ్యాహ్నం కల్లా ఇంకా రిటర్న్ అయిపోవాలి నంద్యాలకి. సో ఇంకా మనం ఏమాత్రం లేచకుండా ఇంకా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మన బైక్ అండ్ ఆల్సో బండి హెల్మెట్, మన బ్యాక్ ప్యాక్ అన్నీ ఆల్ సెట్. ఇంకా వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోవాలి. లెట్స్ గో. తెలుసు కదా నిన్న మనం నంద్యాల నుంచి గుంటకల్ వరకు రైడ్ చేసినాము. లాస్ట్లో గోప్రో ఆగిపోవడంతో గుంటకల్లో ఇంకా ఏం బ్లాగ్ అయితే చేయలేదు. గుంటకల్లో రియాక్షన్స్ అయితే భారీగా వచ్చినాయి గైస్. నాకైతే లిటరల్లీ అసలు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఆల్సో గోప్రో రికార్డ్ కాలేదని చెప్పి చిన్న బాధ అయితే ఉందన్నమాట. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా పొద్దున్న స్టార్ట్ అయినాను. టుడే వచ్చేసి ట్యూస్డే అనమాట. ఇంకా ఆబ్వియస్లీ హనుమాన్కి టుడే చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకని ఇంకా ఈరోజు దర్శనం చేసుకోవడానికి అయితే ప్లాన్ పెట్టుకున్నాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు చిప్పగిరి దగ్గరికి వచ్చిన. ఈ సర్కిల్ కా నుంచి ఇంకా మనం రైట్ తీసుకుని సైట్ వెళ్ళిపోవాలి ఇంకా గుంటకల్కి. లెట్స్ గో. మనం ఇప్పుడు ఒక 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. రోడ్డు కూడా పర్లే, ఓకే. ఇక్కడైతే ఓకే. ఇందాక వచ్చిన రూట్ అయితే చాలా దారుణంగా ఉంది. అసలు నాకైతే తిక్క లేసింది అసలు రోడ్లో బైక్ డ్రైవ్ చేయాలంటే. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనం గుంటకల్కి అయితే వచ్చేసాం గైస్. సో లాస్ట్ వీడియోలో గుంటకల్లో మనం వచ్చినాక గోప్రో రికార్డు అవ్వలేదన్నమాట, అంటే బ్యాటరీ డెడ్ అయిపోయింది. సో అందుకోసం చెప్పి గుంటకల్ అయితే చూపించలేదు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు గుంటకల్కి వచ్చినాం కదా. చూడండి గుంటకల్ ఏంది ఇది, జూనియర్ కాలేజా? ఇంత క్రౌడ్ ఉన్నారు ఏందబ్బా? ఎగ్జామ్సా ఏమన్నా? మేబీ ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, మర్చిపోయినా. ఓకే ఓకే. సో ఇప్పుడు గుంటకల్కి అయితే వచ్చినాం గైస్. ఇంకా ఈ లెఫ్ట్ తీసుకుంటే మనం గుంటకల్ సిటీలోకి అయితే వెళ్ళిపోవచ్చు. రైల్వే గేట్ వస్తుంది ఇక్కడ. ఎస్, ఇదే. ఇక్కడ నుంచి ఇంకా అమ్మో బాగానే ఉంది గుంటకల్, ఏమనుకున్నా.
వెల్ డెవలప్డ్ సిటీ గుంటకల్. అంటే గుంటకల్ మెయిన్ ఫేమస్ ఏంటంటే ఇక్కడ రైల్వే స్టేషన్ అనమాట. సో రైల్వే స్టేషన్ చూస్తే అసలు ఎయిర్పోర్ట్ రేంజ్లో ఉంటుంది డెవలప్మెంట్, అంత బాగుంటుంది అనమాట. ఈ ట్రాక్టర్ రోడ్ అట్ట పోతున్నాడు ఇటు పోతున్నాడు అర్థం కావడం లేదే. సైడ్కి పోగదా అయ్యా. చూడండి గైస్, గుంటకల్ సిటీ. సో గుంటకల్ మెయిన్ సిటీకి వచ్చినాము, అంటే మెయిన్ అడ్డాకి వచ్చినాము. ఐ థింక్ ఇది బస్ స్టాండ్ అనుకుంటా. యా బస్ స్టాండ్. వామ్మో ఏమరా ఇంత ట్రాఫిక్ ఉందిరా. పోతరా పొర్ర స్వామి. సో దిస్ ఈజ్ ద గుంటకల్ సిటీ గైస్. నెక్స్ట్ లెవెల్ ఉంది ఊరు. ఈ స్పీడ్ బ్రేకర్ ఏందిరా బాబు. గుంతకల్ మున్సిపల్ ఆఫీస్. రియాక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి. క్యాప్చర్ అవుతాయో లేదో చూడాలి ఇంకా. Daddy, what? Shame, shame, puppy, shame. My daddy, you. మార్కెట్ ఇట్టేనా తెలే. ఇదంతా మార్కెట్ అన్నమాట. ఇక్కడ మొత్తం అంటే లైక్ కూరగాయలు అన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయి. ఓ మై గుడ్నెస్. గుంజి పడేసినాక ఏం చేస్తావు? ఆ ట్రాఫిక్లో నిదానంగా వెళ్ళాలంటే నా వల్ల కాదురా బాబు. అందులో ఈ బండి మీద నిదానంగా వెళ్ళాలంటే అస్సలు కాదు. నెక్స్ట్ లెవెల్ రియాక్షన్స్ వస్తున్నాయి. ఎదురుగా బేబీని చూడండి ఎట్లా చూస్తుందో స్టన్నింగ్. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఈ చింటుగాళ్ళు ఒకరు ఆయనకి పడేసి వస్తున్నారు. లాగి పడేయాలనిపిస్తుంది బండిని. వెల్కమ్ టు గుంటకల్ టౌన్.
సో మీకు రైల్వే స్టేషన్ చూపిస్తాను ఒకసారి ఎట్లుంటుందో. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రైల్వే స్టేషన్ ఇది. ఈ ఊర్లో ఏంద్రా ఫేమస్ అంటే ఇదే అన్నమాట, గుంటకల్ రైల్వే స్టేషన్. ఓకే, ఏమన్నా అసలు చుట్టుపక్కల అన్నీ డెవలప్మెంట్ ఇంత బాగా చేసినారు చూడండి, చెట్లు పువ్వులు అన్నీ. వావ్ గాయ్స్, ఐ లవ్ గుంటకల్. మన నేషనల్ ఫ్లాగ్ చూడండి ఎట్లుందో, అండ్ స్టేషన్ చూడండి ఒకసారి ఈ నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది స్టేషన్ అయితే. బాబా బాబా. సో గుంటకల్ స్టేషన్ అయితే చూడండి గైస్ ఎట్లా ఉందా. ఇక్కడ స్టార్టింగ్లో ఇది లోకోమోటివ్ చూడండి, ఓల్డేజ్ స్టీమ్ ఇంజన్. వాసివాడి తస్సదియా ఎయిర్పోర్ట్ లెవెల్ ఉంది స్టేషన్. ఇక్కడ ఒక సెల్ఫీలు దిగుదాం కొంచెం. అదే కసాపురంకు వచ్చిన అంకుల్, ఆటో బ్యాటరీనా ఇది? అదే మన ఊళ్ళోకి స్టేషన్ చూపిద్దామని చెప్పి, బాగుంది కదా ఎయిర్పోర్ట్ లాగా కట్టినారు. స్టేషన్ ఇంకా ఇక్కడ చూడాల్సిందంటే ఏం లేదు లేంగడా. కసాపురం అంటే ఇంకా అది ఇంకా టెంపుల్స్ పరంగా చూసుకుంటే అది అది ఉందిలే. అదే సరే అంకుల్, వస్తామని. ఓకే, ఇక్కడ కొంచెం కొన్ని పిక్స్ అయితే దిగాను అనమాట. అవి నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. మన ఇన్స్టా ఐడి వచ్చేసి మోహన్ విశాల్ 143 చూడండి, అందరు ఫాలో అవ్వండి. సో గాయస్, కొత్తగా ఎవరైనా ఛానల్లో చూడడానికి వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. కొంచెం మా అలాంటి చిన్న యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేయండి అబ్బా. మేము కూడా కొంచెం మాకు సపోర్ట్ ఇస్తే మేము పెద్ద లెవెల్లో కూడా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం కదా, మీరు సపోర్ట్ చేయాలా కానీ. సపోర్ట్ చేయండి గాయస్ ప్లీజ్. మన ఛానల్ అందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను కోరుకునేది అదొకటే. ఇంకా లేట్ చేయకుండా వెంటనే కసాపురం టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈ ఇంతలో రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, అంటే ఇంకా స్టేషన్ దగ్గర కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. పర్లే. ఓకే, ఇప్పుడైతే ఇంకా మనం కసాపురం రోడ్లో ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒకటే రూట్ అనమాట. ఎక్కడ కటింగ్స్ లేవు, ఏం లేవు, డైవర్షన్స్ లేవు. ఐ థింక్ ఇక్కడ నుంచి కసాపురం వచ్చేసి మనకు 2 to 3 kilometers ఏమో వస్తుంది అనుకుంటాను నేనైతే. అంతేలే, అంత మించి లేదు. గట్టిగా లాగినామంటే 3 minutesలో ఆర్ 4 minutesలో అయితే వెళ్ళిపోవచ్చు. అంటే రోడ్డు కూడా బాగుండాలా, అండ్ ఆల్సో ఇట్లా అడ్డం రాకుండా ఉండాలి. ఇట్లా ఎవరైనా అడ్డం వచ్చానంటే అంతే, ఇంకా బ్లాస్ట్. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది హనుమాన్ టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి. మా బాస్ని చూడబోతున్నాను. అందులో ఈరోజు ట్యూస్డే కావడము ఆయనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం ప్లాన్ చేసుకున్నాంలేండి, ట్యూస్డేనే ఖచ్చితంగా దర్శనం చేసుకునేటట్లు. ఆ విధంగా బాగుంటుంది ట్యూస్డే అయితే. లాగడం. బాబాయ్ ఏం బాబాయ్, ఒక నిమిషం టెన్షన్ పెట్టినావు.
తెలివి తక్కువ నా కొడుకులు అంతా డ్రైవింగ్ చక్కగా చూడరు, రైట్ సైడ్లో ఏమొస్తుందో చూడకుండా వెంటనే కట్ చేస్తున్నాడు. చెత్తనాయాలు నేను వచ్చిన మూమెంట్లో అసలు సడన్గా కట్ చేసింటే ఏంది పరిస్థితి. మంచిగా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇట్లా ఏదో వాళ్ళు తగులుతూనే ఉంటారు మనకి, ఏందో చెత్తనాయాలు. ఓకే 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 వచ్చేసాం కసాపురంకి వచ్చేసాం. ఇంకా నాకు తెలిసి 2 కిలోమీటర్స్ ఉంటుంది ఆల్మోస్ట్, అంతే. ఇంకా ఫీలింగ్ ఎక్సైటెడ్ గాయ్స్. ఫైనల్లీ వి రీచ్డ్ ద కసాపురం హనుమాన్ టెంపుల్, ఫేమస్. సో దిస్ ఈస్ ద విలేజ్. లెఫ్ట్ సైడ్ అన్ని విలేజెస్, అంటే లైక్ ఫ్యామిలీస్ ఉంటారు. రైట్ సైడ్లో మనకు టెంపుల్ ఉంటుంది. టెంపుల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. అయినా మా బాస్ రేంజే వేరబ్బా, అందుకే ఆయన చిరంజీవి అంటారు. చూద్దాం, ఇక్కడ వెళ్దాం ఫస్ట్ ఇక్కడ నుంచి. సో ఎంట్రన్స్ ఇది. యాక్చువల్గా బైక్ పార్కింగ్ కానీ కార్ పార్కింగ్ కానీ అంతా ఇక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. ఇక్కడ అన్ని రూమ్స్ ఎక్కువ ఉంటాయి మనకు, అంటే భక్తులకు రూమ్స్ అవైలబిలిటీ ఉండాలని చెప్పి ఎక్కువ రెంటెడ్ రూమ్స్ ఉంటాయి. రూమ్ రెంట్ తీసుకోవచ్చు మనం. సో ఇప్పుడే ఎంటర్ అయిపోయినాం గాయస్. దేనికి? పార్కింగ్కా? సరే ఉండు, వస్తా ఎన్నికి వేస్తుండు. నాకు అక్కడ క్యాష్ లేదు, ఏటీఎంలో డ్రా చేసుకొని వస్తా. ఏడుంది ఏటీఎం? ఇటు పోవాలా? ఇట లేదా పోవడానికి? వీడియో యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు. ఎక్కడ ఇట్లా పోనీకి ఉందా? అక్కడ ఏదో ఉంది ఎస్బీఐ అని. ఓకే ఓకే సర్లే, తీసుకొస్తా సార్, అమౌంట్ తీసుకొస్తా. ఏటీఎం క్యాష్ కావాలంటున్నారు. ఏటీఎం లేదు నా అక్కడ. క్యాష్ అయితే ₹1 జోలో పెట్టుకోలేని, అన్ని ఫోన్పేలోనే పెట్టుకున్నాను. డ్రా చేసుకొస్తాం అంటే మర్చిపోయినా నేను. ఇక్కడ ఆడుందో ఏటీఎం చూడాలి. ఇక్కడే ఉంది ఏటీఎం. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, డబ్బులు డ్రా చేసుకుందామని వస్తే ఇక్కడ ఏటీఎం ఏమో క్యాష్ అది లేదంటుంది, వేరే చోటు డ్రా చేసుకోవాలా. ఇక్కడేమో ఆయన బైక్ పార్కింగ్ చేయాలి కదా, మనమేమో ఇక్కడ ఆయనకు డబ్బులు లేని పాపం బైక్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా. అందుకోసం ఇంక వెళ్ళిపోతున్నాను. బాబాయ్కి ఇంకా ఏమో చెప్పకుండా వెళ్ళిపోతాను. చూద్దాం ఇంకా ఏమన్నా ముందర ఏమన్నా, ఐ థింక్ అటు పక్క ఏమైనా ఏటీఎం ఉందేమో చూద్దాం ఒకసారి వెళ్ళి చూసి ఏమైనా అమౌంట్ డ్రా చేసుకొని లోపల నాకు ఎట్లా ఇంకా టెంకాయ కొట్టడానికి కావాలి కాబట్టి చూసాం. ఓకే గైస్, ఇందాక ఒక ఏటీఎం కనిపిస్తే అక్కడ తీసుకున్నాను అమౌంట్. ఇక్కడ నుంచి ఇంకా ఈ రూట్లో వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ షాప్స్ ఉంటాయన్నమాట, టెంకాయలు కొనుక్కోవడానికి కానీ అన్ని. ఇక్కడ సో ఇక్కడ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ షాప్స్ని ఇక్కడ మన బైక్ పార్క్ చేసుకొని లోపల ఏదో ఒక షాప్ దగ్గర హెల్మెట్, కెమెరా ఇవన్నీ మనం నీట్గా సెట్ చేసుకోవాలా వాళ్ళ దగ్గర ఒక షాప్లో. చూద్దాం. అలా బైక్ ఇక్కడ పెట్టుకోవచ్చా? బైక్ హెల్మెట్ మీ దగ్గర పెట్టిపోతాను. సో అన్న అయితే ఒప్పుకున్నాడు. అదేనా ఇప్పుడు టెంకాయ తీసుకొని వెళ్తాను. ఏం లేదు, ఓన్లీ టెంకాయ స్నానం చేసి వచ్చినాను. టెంకాయ కొట్టేసి వెళ్ళిపోవడమే. ఎంత టెంకాయ? లేదు అవన్నీ వద్దులే, ఓన్లీ టెంకాయ ఒకటి తీసుకుంటాను. 50 రూపాయలా? లోపల వీడియో తీసుకోవచ్చా?
ఆ? తీసుకోలే పర్లేదు, నాకు చేంజ్ కావాలి ఎట్టంగా. ఓకే గైస్, మన హెల్మెట్ గోపురం ఇక్కడ పెట్టేసి వెళ్దాం. దర్శనానికి అయితే వెళ్తున్నాను. లోపల ఇంకా దర్శనం అయ్యాక మళ్ళీ వెంటనే నంద్యాలకి అయితే రైడ్ స్టార్ట్ అయిపోవాలి. సో ఫైనల్లీ హనుమాన్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినా గైస్. నాకైతే చాలా ఎక్సైట్గా ఉంది. లోపల ఏదైనా ఛాన్స్ ఉంటే నేను వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ తిరిగేది ఏందోరా నాయన, ఏం అర్థం కావడం లేదు. ఎంత చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. అమ్మ సెల్ ఫోన్లో కెమెరాలో దేవాలయం లోపలికి అనుమతించారు. ఒక 3 లడ్డు అండ్ ఒక సింధూరము అండ్ కలకండ అయితే తీసుకున్నాను. సో మన లగేజ్ అయితే ఇక్కడ పెట్టేశాను, మన హెల్మెట్. నేను అనుకున్నట్లే అయింది గైస్. లోపల మనకు పర్మిషన్ అయితే ఇవ్వలేదు వీడియో షూట్ చేయడానికి. సో ఇంకా అందుకని చెప్పి నేను ఇంకా లోపల వీడియో షూట్ అయితే ఏం చేయలేదు. బాగుంది హెల్మెట్. అది ఢిల్లీ ఆంటీ, ఢిల్లీ నుంచి వచ్చింది. అది ఇక్కడ ఎక్కడ దొరకవు, అవి ఆన్లైన్లో కూడా దొరకవు. అది ఢిల్లీకి పోయి తెచ్చుకోవాల్సిందే. బాగుంది హెల్మెట్. వస్తా అండి. సో ఈ అన్న వాళ్ళే అనమాట మనకు లోపల లగేజ్ అంతా సేఫ్టీగా అరేంజ్ చేశారు. వస్తా. సో ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయినా. ఎంతో ఈ మనసుకి తెలియదే ఉండడం దూరం. సో గైస్ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా రిటర్న్ నంద్యాలకి అయితే స్టార్ట్ అయిపోయినా. ఒక 1 అవర్ పట్టింది నాకు లోపల అన్నీ చూసుకొని వచ్చేసరికి. సో మనకైతే టెంపుల్ వీడియో షూట్ చేసుకోవడానికి పెద్ద అలా అయితే చేయలేదు గైస్. మనకు కెమెరా అయితే ఫోన్ అయితే బయట పెట్టేయమన్నారు. సో అందుకే నేను ఇంకా లోపల వ్లాగ్ అయితే ఏం చేయలేదు. లేకపోతే నేను చాలా అనుకున్నాను చేయాలా, వ్లాగ్ చేయాలా, టెంపుల్ అంతా చూపించాలని చెప్పి. కానీ ఏం చేస్తాం, అన్నీ మనకు అనుకున్నట్టు అవ్వవు కదా. అందుకని ఈ టెంపుల్స్కి మామూలుగా అలా ఉండదు. యాక్చువల్గా ఏ టెంపుల్కైనా అలా ఉండదు. అందులో మన బాస్ టెంపుల్ అంటే ఇంకా క్రేజ్ మామూలుగా ఉండదు కదా, బయట ఫేమస్ కాబట్టి. ఈ టెంపుల్ కూడా మనకు అలౌ చేయలేదు లోపలికి. సో ఇంకా అందుకని ఇంకా మొబైల్ బయట పెట్టేశాను. ఇంకా కెమెరా ఏం తీసుకోపోలేదు లోపలికి. ఓన్లీ పోయి మనశ్శాంతిగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాను. ఒక అందుకు మంచిదేలే, ఊరికి లోపల అంతా కెమెరా షూటింగ్ కాకుండా దేవుని తలుచుకుంటూ ప్రశాంతంగా కూర్చోాలా మనశాంతి కోసం అని చెప్పి వచ్చాను. యాక్చువల్గా అంతా బాగానే జరిగింది. అమ్మ దేవుడు హనుమంతుని చూశాను, మనశ్శాంతిగా ఉంది. అమ్మ మా బాసుని చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో కసాపురం దాటేసి ఇంకా నంద్యాలకి పయనమై వెళ్తూ ఉన్నాం. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా లిటరల్లీ గాయస్ హనుమంతుని చూసినాక నాకైతే ఎంత బాగుంది, ఎంత మనశ్శాంతిగా ఉందంటే ఆహా, అది ఇంకా మాటల్లో చెప్పలేను అనమాట. మా బాస్ని తలుచుకుంటూ ఈరోజు చూసేసానప్పా. చాలా రోజులు అయిందనమాట కలిసాక. అంటే మా బాస్ని చూడక ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని చాలా రోజులైందనమాట. చాలా రోజులు కాలే, సంవత్సరాలు అవుతుంది, దగ్గర 2-3 years అవుతుంది. అండ్ ఆల్సో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైపోతున్నాయి మనిషికి. మన పీస్ఫుల్నెస్ అసలు పీస్ఫుల్గా లేదనమాట. నాకైతే మైండ్ అంతా కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది ఈ మధ్య. సమస్యలు అట్లా వస్తున్నాయి. ఇంకా అందుకని ఇంకా
ఏంది మనకి ఎట్లా వీడియో జరుగుతుంది, కొంచెం మనశాంతిగా పీస్ఫుల్గా వెళ్ళి హనుమంతుని చూసొద్దామని చెప్పి ఇట్లా వచ్చాను గైస్. ఫైనల్లీ మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్. సో గైస్ ఇప్పుడే మన గుంటకల్ నుంచి గుత్తి రూట్కి వచ్చామన్నమాట. సో ఇంకా గుత్తికి దగ్గరలో ఉన్నాము. సో దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, మనశ్శాంతిగా ఉంది ఇప్పుడైతే. సో మా బాస్ని కలిసినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక స్టాప్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ ఏదో హోటల్ లాగా ఉంటే ఇంకా ఇక్కడ క్లోజ్ అయ్యింది. క్లోజ్ అంటే ఇక్కడ చల్లగా ఉందని చెప్పి ఇక్కడ కూర్చున్నాను. సో ఇంకా నంద్యాలకు అయితే స్టార్ట్ అయినాను. ఇప్పుడు ఇంకా నంద్యాలకు వచ్చేసరికి నాకు తెలిసి ఇంకా 1 o'clock కానీ 2 o'clock కానీ అవుతుంది. చూద్దాం, ఇంకా నేను స్టాప్స్ ఎట్టి తీసుకుంటా నాకు కూడా తెలీదు, దాన్ని బట్టి ప్లాన్ చేయాలి ఇంకా. సో మన బండి అయితే ఇక్కడ ఉంది. ఇంకా నా హెల్మెట్, నా జాకెట్, బ్యాక్ ప్యాక్, వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టినాను. వాటర్ ఇక్కడే పెట్టేసాను అనమాట. సో ఇది రోడ్ వచ్చేసి గుత్తి రోడ్ అనమాట, గుంటకల్ టు గుత్తి. ఇది బాగానే